నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ జవేరియా. ఈరోజు మనం ఎక్కడున్నామో తెలుసా? ద గ్లోబల్ టెక్నాలజీ మొబైల్ అండ్ ల్యాప్టాప్ ట్రైనింగ్ సెంటర్కి వచ్చేసాము. సో ఇక్కడ ట్రైనింగ్ ఎలా నిర్వహిస్తున్నారు, ఎంతమంది జాయిన్ అయ్యారు, ఎందుకంటే రెస్పాన్స్ జస్ట్ 1 or 2 వీడియోస్ రిలీజ్ అవ్వేవి, చాలా విపరీతంగా రెస్పాన్స్ అనమాట. మేము కూడా అనుకోలేదు. సో సార్తో డిస్కస్ చేద్దాము ఇంకా ఎటువంటి సర్వీసెస్ వీళ్ళు అందిస్తున్నారని. నమస్తే సార్. నమస్తే మేడం. జస్ట్ 1 or 2 వీడియోస్ రిలీజ్ అయ్యాయండి. సో హ్యూజ్ రెస్పాన్స్. మేము కూడా అనుకోలేదు అంటే అంత రెస్పాన్స్ వస్తుందని చెప్పి. సో ట్రైనింగ్కి ఒక్కొక్కరు మెల్లగా ఇంకా జాయిన్ అయిపోతున్నారు. సో రీజన్ ఏంటి సార్? వాట్ ఈస్ ద సీక్రెట్? డిమాండింగ్, మెయిన్ డిమాండింగ్ మేడం. చాలా డిమాండ్ ఉంది కాబట్టి, డిమాండ్ ఉన్న వర్క్ కాబట్టి చాలా తొందరగా అప్రోచ్ అవుతుంది అందరికంటే కంపల్సరీగా మెయిన్ అందరి నీడ్స్, కంపల్సరీ నీడ్ ఎక్కువ ఉంది కాబట్టి చాలా తొందరగా రెస్పాన్స్ వస్తుంది. ఇంకోటి ఏంటంటే చాలా తక్కువ టైంలో చాలా గుడ్ క్వాలిటీ ఆఫ్ అవుట్పుట్ వస్తుంది కాబట్టి చాలా తొందరగా అప్రోచ్ అవుతున్నారు. చాలా మంది అప్రోచ్ అవుతున్నారు, చాలా తొందరగా అప్రోచ్ అవుతున్నారు. సో రీచింగ్ టు ఎవ్రీ కార్నర్ లాగా ఉంది సార్ ఇది. అవును. సో ఎందుకు అంత నీడ్ ఎందుకు సార్? ఎందుకంటే ఇప్పుడు చూస్తుంటాం రెగ్యులర్గా ఇయర్లీ వన్స్ ఆర్ 2 years వన్స్ కొత్తగా మొబైల్స్ అనేది ఇంట్రడ్యూస్ అవుతూ ఉంటాయి సొసైటీలో. కానీ రిపేర్కి కూడా ఇంత డిమాండ్ ఉందా అని క్వశ్చన్ మార్క్. యా మేడం, కంప్లీట్గా బేస్డ్ ఆన్ మొబైలే మేడం. ఏదైనా సరే మనకు కంప్లీట్గా బేస్డ్ అండ్ ల్యాప్టాప్ అండ్ మొబైల్స్. ఇప్పుడు మొబైల్లోనే మొత్తం వరల్డ్ మొత్తము చిన్న మొబైల్లో ఉన్నట్టుగా ఉంది ఇప్పుడు పరిస్థితి. కరెక్ట్. మొబైల్ అనేది ఎమర్జెన్సీ నీడ్ అయిపోయింది అందరికీ. ఈ చిన్న ప్రపంచంలోనే మన అరచేతిలో ఉన్న ప్రపంచమే అందరికీ ఇంపార్టెంట్ అయిపోయింది. కొన్ని రిలేషన్స్ అయినా ఏదైనా సరే కొంచెము కమ్యూనికేషన్ గ్యాప్ వస్తుందేమో, కానీ దీంతో ఎవరికి కూడా కమ్యూనికేషన్ గ్యాప్ అనేది లేదు. అంటే మ్యాండేటరీ, అంటే లైఫ్లో వాళ్ళ 24 hours టైం పీరియడ్లో మ్యాక్సిమం 18 hours దాంతో స్పెండ్ చేస్తున్నారు ఎవరైనా సరే. కరెక్ట్. అంటే సంథింగ్ జస్ట్ జనరల్ యూజెస్ కానీ, వాళ్ళ పర్సనల్ యూజ్ కానీ, బిజినెస్ పరంగా కానీ ఏ రకంగా కమ్యూనికేట్ చేయాలనుకున్నా కంపల్సరీ వాళ్ళకి మెయిన్ కావాల్సింది మొబైల్. ఎగ్జాక్ట్లీ. ఎమర్జెన్సీ నీడ్. ఓకే. సో తరచుగా చూస్తూ ఉంటాం సార్ రెగ్యులర్గా ఎటువంటి రిపేర్స్ ఎక్కువ వస్తాయి? రెగ్యులర్గా మనకు వచ్చే ప్రాబ్లమ్స్ అనేది స్క్రీన్ ప్రాబ్లమ్స్ చాలా రెగ్యులర్గా వస్తాయి. ఎందుకంటే అది కంప్లీట్గా గ్లాస్తో కూడుకున్నది, క్రిస్టల్ కాబట్టి ఎప్పుడైతే మనకు బై మిస్టేక్లో కానీ పొరపాటున కానీ కింద పడితే మెయిన్ ఫిజికల్గా డ్యామేజ్ అయ్యేది అదే అవుతుంది. ఓకే. ఓకే. అదేంటంటే వేయించాలనేసరికి మనం అది రీప్లేస్ చేయాలనుకునేసరికి దాని కాస్ట్ ఆఫ్ ఎక్కువ అవుతుంది. ఏ స్క్రీన్ చూసుకున్నా మొబైల్ హాఫ్ ఆఫ్ ద కాస్ట్, మనకు కాస్ట్ ఎక్కువ అయిపోతుంది. అంటే యావరేజ్గా ఒక కన్జ్యూమర్ మనకు 20,000 పెట్టి 20,000 రేంజ్లో మొబైల్ కొంటే దాన్ని స్క్రీన్ పగిలితే దాన్ని ఎఫర్ట్ చేయడానికి మాక్సిమం 8,000 to 7,000, 8,000 రూపీస్ ఎఫర్ట్ చేస్తున్నాడు. దాన్ని ఆల్మోస్ట్ 40%. ఇప్పుడు మనం దీంట్లో ట్రైనింగ్ ఇచ్చే దాంట్లో ఏంటంటే మాక్సిమం మ్యానుఫ్యాక్చరింగ్ కూడా మనమే ట్రైన్ చేస్తున్నాం. మ్యానుఫ్యాక్చరింగ్ ఆల్సో, దాని పార్ట్స్ ఎక్కడి నుంచి అవైలబుల్ ఉంటాయి, ఎలా తీసుకొని దాన్ని ఎలా అసెంబుల్ చేయడము, దాన్ని ఎలా ఫిక్స్ చేయడము, ఎవ్రీథింగ్ మనం ఇక్కడ క్లియర్ గా మనం ట్రైనింగ్ చేస్తాం దాన్ని. ఓకే. సో ఐఫోన్ ఇప్పుడు డిమాండెడ్ సార్. సో ఐఫోన్ రిపేర్ వస్తే ఎన్ని రోజులు పడుతుంది రిపేర్ అవ్వేకి, అండ్ సర్వీసెస్ ఎలా ఉంటాయి? సర్వీస్ అనేది అసలు ఐఫోన్లో ఎవ్రీ పార్ట్, మనకు ఆండ్రాయిడ్కి వచ్చేసరికి ఏంటంటే చిప్ సెట్ అనేది చాలా వీక్గా ఉంటుంది. మనం దాన్ని సక్సెస్ రేట్ అనేది 50-50 ఛాన్స్గా మనము దాన్ని చెప్పుకోవచ్చు. ఐఫోన్కి వచ్చేసరికి ఎవ్రీథింగ్ ఏదైనా సరే మనం రీప్లేస్ చేయడానికి చాలా ఈజీ వే ఉంటుంది. అంటే మనం హ్యూజ్ డ్యామేజ్, అంటే చాలా క్రిటికల్ డ్యామేజ్ ఉన్నా సరే దాన్ని వితౌట్ డేటా లెస్. మెయిన్ కస్టమర్కి మనకి ఎవరికైనా సరే ఇంపార్టెంట్ డేటా. ఓకే. కమ్యూనికేషన్, కాంటాక్ట్స్, ఫోటోస్ ఎప్పుడో చిన్నప్పటి నుంచి వాళ్ళ కిడ్స్వి కానీ వాళ్ళ పర్సనల్ డేటా కానీ అంతా స్టోర్ చేసుకునేది ఫోన్లోనే స్టోర్ చేసుకున్నారు. అది డ్యామేజ్ అయిపోయేసరికి వాళ్ళకు ఫోన్ కంటే ఎక్స్పెన్సివ్ థింగ్స్ లోపల మిస్ అవుతున్నారు వాళ్ళు. కరెక్ట్. మన దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే వితౌట్ డేటా లాస్, ఏ డేటా డ్యామేజ్ అవ్వకుండా, డేటా పోకుండా, ఏ డేటా మిస్ అవ్వకుండా వాళ్ళకి ఎంత క్రిటికల్ గా డ్యామేజ్ అయినా వాళ్ళకి రెడీ చేసి ఇస్తుంది. దే విల్ గెట్ బ్యాక్ ఎవ్రీథింగ్ ఈవెన్ లాస్ట్ ఆ ఫోన్ లో మాట్లాడిన మిస్ కాల్ తో సహా మనం రిట్రైన్ చేసి ఇవ్వగలుగుతాం. అంత పర్ఫెక్ట్ గా వస్తుంది. అంటే 1 month లోనే ఇంత ట్రైనింగ్ సార్? 1 month లో ట్రైనింగ్ 100% ఇంతలా ట్రైనింగ్ ఉంటుంది. బట్ ఎక్స్పీరియన్స్, ప్రాక్టీస్ ఈస్ మోర్ ఇంపార్టెంట్.
నేను ఏదో 1 month లో నేర్చేసుకోండి మీరు గెయిన్ చేస్తారని చెప్పను. 100% 1 month లో మీకు ఏందనేది తెలుస్తుంది. 1 month లో మీరు ఏం చేయగలరు, ఎలా చేయాలి, ఏంటి అనేది దాని మీద ఒక అవగాహన వస్తుంది. తర్వాత ఒక 2 to 3 months మీరు ప్రాక్టీస్ పర్ఫెక్ట్గా చేసుకున్నారనుకో 100% నేను చెప్పిన రిజల్ట్ మాత్రం మీరు గ్యారంటీగా చూస్తారు. ఆ రిజల్ట్ మాత్రం 100% వస్తుంది. జాబ్ మీరు ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ తర్వాత బిజినెస్ కూడా ఎవరైనా సరే పెట్టుకోవాలంటే కూడా సపోర్ట్ చేస్తారు. సో జాబ్ బెస్ట్ అంటారా, బిజినెస్ బెస్ట్ అంటారా? అది మనం ఎలా చెప్పగలుగుతాం మేడం, ఎందుకంటే కొంతమంది ఉన్న వాళ్ళ లైఫ్ ని బట్టి కొన్ని లైఫ్ స్టైల్ అందరిది ఒకలాగా ఉండదు. కొంతమంది ఎఫర్ట్ చేయగలుగుతారు, కొంతమంది ఎఫర్ట్ చేయలేరు. కొంతమంది ఇప్పుడు ఏంటంటే మన హైదరాబాద్ మార్కెట్ వచ్చేసరికి చాలా ట్రెండీగా ఉంది, చాలా హైలో ఉంది. కాస్ట్ ఆఫ్ లివింగ్ ని బట్టి కూడా ఒక్కొక్క దగ్గర మనం రెంట్ ఎఫర్ట్ చేయాలనుకుంటే మినిమం 4 to 5 lakhs అడ్వాన్సెస్ ఉన్నాయి. మళ్ళీ మనకు ఫర్నిచర్ అంతా కలిపి ఒక 10 lakhs to 15 lakhs ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. అంత ఎఫర్ట్ చేయగలిగితే 100% బిజినెస్ కన్ఫర్మ్ బాగుంటుంది. అంత ఎఫర్ట్ చేసి మనం ప్రాపర్ గా మనకు వర్క్ పర్ఫెక్ట్ గా వచ్చి ఉంటే మాత్రం పెద్ద విషయం కాదు, ఈజీగా రన్ చేసుకోవచ్చు. సో ఇన్వెస్ట్మెంట్ పెట్టే కెపాసిటీ ఉంటే బిజినెస్ బెస్ట్. లేదా ఈజీ వే టు జాబ్ చేసుకున్నా కూడా చాలా మంచి రిటర్న్స్ ఉంటాయి దీనికి. ఓకే, సో ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారు శాలరీ? మనము ఈవెన్ 1 month ట్రైనింగ్ అవ్వగానే ఇమీడియట్ గా మనం 15,000 శాలరీ వరకు వీళ్ళకి ఇప్పిస్తున్నాము. గ్రేట్ సార్. ఆల్మోస్ట్ లాస్ట్ సిన్స్ 8 to 10 batches నుంచి మనకు 30 members మినిమం స్టూడెంట్స్ ఉన్నారు. మనకు ప్లేస్ ఎఫర్ట్ చేయలేక వాళ్ళని హోల్డ్ చేసి నెక్స్ట్ మంత్ జాయిన్ చేసుకుంటున్నాము. డిమాండింగ్ అయితే చాలా బాగుంది. ఓకే, మనమే హోల్డ్ ప్లేస్మెంట్ డిమాండ్ కూడా అంతే ఉంది మేడం. ప్లేస్మెంట్ డిమాండ్ చాలా ఉంది, మనకు రెస్పాన్స్ కూడా చాలా బాగుంది. ఎక్కడి నుంచి అయినా సరే వాళ్ళు అప్రోచ్ అవ్వచ్చా? అండ్ క్వాలిఫికేషన్స్ ఏదైనా పర్టికులర్ గా ఉండాలా, లేకపోతే మిమ్మల్ని సంప్రదించాలంటే ఎలా సార్? క్వాలిఫికేషన్ అనేది చాలా ఎక్కువ చదువుకోవాల్సిన అవసరం లేదు. మినిమం నాలెడ్జ్, నేమ్స్ దాని రాయడం వరకు వస్తే చాలు. డయోడ్స్, దాని కాంపోనెంట్స్, దాని వాల్యూస్ తెలిస్తే జస్ట్ నెంబరింగ్, అంటే సాధారణంగా ఒక 3rd class రేంజ్ చదువుకున్నా సరే, మినిమం నాలెడ్జ్ ఉన్నా సరే దీన్ని మనం ఈజీగా నేర్పియచ్చు. ఓకే, వాళ్ళు పెద్దగా చదువుకున్న వాళ్ళు చేయొచ్చు, చదువుకోని వాళ్ళు కూడా చేయొచ్చు. ఇట్స్ ఎ గ్రేట్ కాన్సెప్ట్ సార్. ఇంతవరకు ఒకరిని అంటే ఫీడ్బ్యాక్ లాగా నేను అడిగాను అనమాట. హీస్ టాకింగ్ ఇన్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ. సో ఐఎమ్ షాక్డ్. హీ సెడ్ ఇట్స్ అ వెరీ డిమాండెడ్ బిజినెస్ మేడం. సో చాలా మంచిగా అనిపించింది. సో ఎవరైనా సరే సంప్రదించాలంటే ఇలా సార్, మీకు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి. మా టీం మిమ్మల్ని గైడ్ చేస్తుంది. ఎలా చేయాలి, ఏం చేయాలి, ఎక్కడి నుంచి వచ్చినా సరే, ఏ ప్లేస్ నుంచి అయినా సరే, ఏ లాంగ్వేజ్ అయినా నో ఇష్యూ మేడం. మా వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేసి మీకు ప్రాపర్ గైడెన్స్ ఇచ్చేసి మిమ్మల్ని రైట్ వేలో తీసుకెళ్తారు. సో చూసారు కదండి, ద గ్లోబల్ టెక్నాలజీ ఆఫ్ ల్యాప్టాప్ అండ్ మొబైల్ రిపేర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నుంచి చాలా సర్వీసెస్ అయితే అందిస్తున్నారు. అండ్ విదిన్ ఎ మంత్, అంటే చాలా తక్కువ ప్రైస్లోనే మీరు ట్రైనింగ్ నేర్చుకొని ప్లేస్మెంట్స్ అండ్ తర్వాత ఇన్వెస్ట్మెంట్ నేను చేయగలను అంటే కూడా జాబ్ ప్లస్ బిజినెస్ చేసేకి కూడా సపోర్ట్ చేస్తున్నారు ఇక్కడ. ఎవరైనా సరే కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్తే సార్. నమస్తే.